కవిత అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి రానున్నారు. ఆమె వచ్చిన తర్వాత ఆమె ఈ లేఖపైన స్పందించే అవకాశం కనపడుతుంది. అట్లానే బీఆర్ఎస్ నేతలు కూడా ఈరోజు స్పందించే అవకాశం అయితే కనపడుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న అందుబాటులో ఉన్న నేతలందరితో మాట్లాడారు. ముఖ్యంగా ఇందులో ఉన్న అంశాలను అటు వక్ఫ్ బోర్డ్ బిల్ కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఆయన ఆయన చర్చించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇవే విషయాలు మాట్లాడడానికి మనతో మాజీ ఎమ్మెల్సీ ఆర్ఎల్డి నేత కపిల్ భాయ్ దిలీప్ కుమార్ లైన్లో ఉన్నారు. నమస్తే దిలీప్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్. నమస్తే. మీరు చూస్తున్నారు, ఈ కవిత రాసిన 6 పేజీల లేఖ చాలా సంచలనంగా మారింది. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు జరుగుతుంది. దానిలో భాగంగానే కవిత ఈ లేఖ రాసిందనేది పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మీరేమంటారు? ఒకటి, కవిత ఫ్రస్ట్రేషన్ లో రాసినట్టు కనపడుతుంది అవసరం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆమెకు అరెస్ట్ అయిన తర్వాత గతంలో ఉన్నటువంటి ప్రభావం ఆమెకి పార్టీలో తగ్గిపోయింది. నెంబర్ 2 ఏంటంటే నిజామాబాద్ లో ఓడిపోయినాక కూడా ఆమెకు చాలా గతంలో ఉన్న చార్లు తగ్గిపోయింది. ఈ 2 కారణాలు. మూడోది, ఆమె పార్టీ యాక్టివిటీస్ లో కేసీఆర్ పెద్దగా ఇన్వాల్వ్ చేసినట్టు మనకి ఇక్కడ కనపడట్లేదు. అండ్ వరంగల్ సభలో ఓన్లీ ఒక్క కేటీఆర్ ని ప్రమోట్ చేయడానికి పెట్టినట్టుగా ఇటుపక్క కేసీఆర్ ఇటుపక్క కేటీఆర్ తప్ప ఎవరి ఫోటో లేదు. కవిత అని కాదు, హరీష్ కూడా లేదు. చాలా ఇంపార్టెంట్ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. కాబట్టి అది కూడా లేదు. ఇంకోటి, ఈ మధ్య కాలంలో ఈమె కొత్తగా సామాజిక న్యాయం జరగట్లేదు, మేము ఉన్నప్పుడు చేయలేకపోయినాం, అది చేయాల్సి ఉండేటువంటి కొత్త కాన్సెప్ట్ ప్రమోట్ చేసే టైం ప్రయత్నం చేస్తాం. సో అది ఇవన్నిట్లో ఆమె కొంత ఫ్రస్ట్రేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, అసలు కవితను అరెస్ట్ చేస్తే అగ్నిగోళం అయిపోతుంది తెలంగాణ అని అప్పట్లో మనం బీఆర్ఎస్ స్టేట్మెంట్ చూసాం. కానీ ఆమె అరెస్ట్ అయ్యి జైలు పోయినా కూడా ఎక్కడ కూడా పెద్ద చెప్పుకోదగ్గ ధర్నాలు కానీ అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు అదే కదా, కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ కూడా బయట ఆ తర్వాత ఎప్పుడు అడిగితే కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది, కావాలని చేస్తున్నారు అన్నాడు తప్ప అప్పటికప్పుడు రియాక్షన్ కూడా పార్టీలో ఆశించిన స్థాయిలో అనుకునే స్థాయిలో లేవు. అవన్నీ కూడా ఫ్రస్ట్రేషన్. మనిషి జైలుకి వచ్చినాక ఒక ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో దేవుడికి తెలుస్తుంది, రేపు పొద్దున కోర్టులు తెలుస్తాయి. కానీ సహజంగా కూడా ఫ్రస్ట్రేషన్ గురవుతారు. ఇది కారణాలు నేను చెప్పిన రకరకాల కారణాల వల్ల అమ్మాయి ఒక ఫ్రస్ట్రేషన్ తోనే ఇతర రాసినట్టు ఉంది. బట్ ఒకటి, వాళ్ళు చాలా తెలివిలో హరీష్ కానీ కవిత కానీ కేటీఆర్ కానీ లెగసీ ఆఫ్ కేసీఆర్. సో వాళ్ళు ఒక పొలిటికల్ పర్పస్ లేకుండా ఇది చేయరు. వాళ్ళకి తెలిసి లీడ్ చేస్తే సెన్సేషన్ అవుతుందని దీనివల్ల చర్చ వస్తుంది. మీరు చర్చ పెట్టారు కదా, మామూలుగా లేకుండా ప్రాధాన్యత ఏమీ లేదు. కానీ ఇప్పుడు మీరు నేను అందరం మాట్లాడుతుంటే పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఆటోమేటిక్ వస్తుందని. సో వాళ్ళు కూడా అదే ఆశిస్తున్నారు. ఆమె చెప్పేటువంటి రకరకాల కారణాలు తన పార్టీలో ఉన్న లోపాల గురించి నిజంగా కేసీఆర్ చెప్పలేదు, దమ్మున వాళ్ళు లేరు. హరీష్ చెప్పడు, కేటీఆర్ చెప్పడు, కవిత కూడా చెప్పదు. ఆయన ఎరో అయ్యాడు. మీరు కేసీఆర్ చేస్తున్న తప్పు, ఈ విధంగా మనం చేయాలని చెప్పే ప్రయత్నం చేయండి. సుదీర్ఘకాలం ప్రైవేట్ సెక్రటరీ ఉన్నా కదా, అది మీరు చెప్తే చాలా కోపం వస్తాడు. కోపం కాదు, చాలా మంది తీసి అవతల బారి అడ్డంలోనే. తను చెప్పిందే వేదం తప్ప, ఏకఛత్రాధిపత్యం తప్ప, కూతురు కానీ కొడుకు కానీ మేలళ్ళు కానీ తను చెప్పింది వినకపోతే ఆయన తూషవతల పారేశాడు ఎప్పుడైనా కానీ. నువ్వు చాలా పెద్ద సీనియర్ లీడర్లు అందరూ కూడా ఎవరైతే ఆయనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారో కాలక్రమంలో ఒక్కొక్కరిని ఆయన కత్తిరిస్తూ చూసాము. అందువల్ల నేను ఏమంటున్నాను, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. సో ఆయనకు ఆ నేచర్, ఆయన ఒక డిక్టేటరు. నడిచిన రోజు నడిచింది. తెలంగాణ వాదన ఉవ్వెత్తున ఉన్న సందర్భంలో మనందరం కూడా ఆయన నాయకత్వాన్ని అంగీకరించాం. ఆయన కూడా డెఫినెట్లీ తెలంగాణ సాధన లోపల కంట్రిబ్యూట్ చేశాడు. కానీ బంగారుపల్లెల్లో తెలంగాణ చెప్పిన సందర్భంలో ఆయన అద్భుతంగా పరిపాలిస్తే అసలు 3వ అధికారంలో వచ్చాడు, 4వ వచ్చాడు, మనోడు కూడా సీఎం అయ్యాడు. ఆ వాల్యూస్ కట్టుబడి కనుక తెలంగాణ సూయితో పరిపాలిస్తే అది సూయి తప్పారు వాళ్ళు. మొదటి 5 ఏళ్ళు ఏదో కాస్త మంచి పనులు చేసి 2వ వచ్చాడు కదా, ఎవరికి దొరకకపోవటం, మంత్రులకు దొరకకపోవటం, ఇవన్నీ రకరకాల అవలక్షణాలని కూడా ఆ పార్టీ గవర్నెన్స్ లోపల ప్రజలకు స్పష్టంగా కనపడాయి. ఈ కారణాల చేత ఆ ప్రభావం తగ్గిపోయింది. ఇంతగా మనం ఈ రోజు కూడా కేసీఆర్ టోటల్ తీసేయలేం. ఎందుకంటే డెఫినెట్లీ ఇమేజ్ ఉంది అతనికి. నేను ఆయన అంటే ఎంత పడకుండా 10 ఏళ్ళు 12 నుంచి పోరాటం చేస్తున్నా మనం యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటంటే కేసీఆర్ కూడా ఒక అద్భుతం. నెంబర్ 2, అతని కమ్యూనికేషన్ స్కిల్స్. మీది నాది ఎంతమంది చూసినారో తెలియదు, 10,000 మంది చూస్తారు కావచ్చు మహా అయితే. అతను మాట్లాడితే 1 కోటి మంది చూస్తారు. ఆ చార్మ్ ఇంకా అతనికి తగ్గలే. ఓన్లీ ప్రాబ్లం ఈ రోజు అనుకున్నది ఏంటంటే అధికారంలో లేకపోవడం, తర్వాత ప్రజలతో ఉన్న కనెక్టివిటీ తగ్గిపోవడం. మూడోది, తనున్న 10 years పర్ఫార్మెన్స్ లో అనవసరమైన తప్పులు చాలా చేయడం. సరే, పెద్ద డిబేట్ అది. మంచి చేసి ఉండొచ్చు, చెడు చేసి ఉండొచ్చు, మళ్ళీ మరొక సందర్భంలో మాడుకుందాం. కానీ ఈ రోజు కనుక కేసీఆర్ అని వాడు పక్కకు జరిగితే ఆ పార్టీ 3 ముక్కలేదు. కేటీఆర్ ఒక డైరెక్షన్ లో, కవిత ఒక డైరెక్షన్. ఈ కవితను కూడా తక్కువ అంచనా వేయలేదు. జ్ఞాపకం ఉంటే కవిత
టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు చేరినప్పుడు కవిత కేటీఆర్ ఇద్దరు కూడా పోటీ చేద్దామని ఆసక్తి చూపించారు ఎలక్షన్స్ లో. ఉమ్, అప్పుడు తీవ్రమైన ఉద్యమ కాలం. ఉమ్, కేసీఆర్ కూడా నచ్చలే. ఉమ్, ఆయన నన్ను కూడా అన్నాడు, ఇద్దరికి గొడవ ఏంది దిలీప్ కోసం మాట్లాడాలని. నేను ఇద్దరికి చెప్పాను, ఇద్దరిలో ఎవరో ఒకరిని చూస్ చేసుకోండి, నా సలహాది వెల్ విషర్ ఆఫ్ ది ఫ్యామిలీగా. ఇద్దరు ఏకకాలంలో వస్తే ఉద్యమ పార్టీలో క్రిటిసిజం వస్తుంటే వాళ్ళిద్దరు మాట్లాడుకొని కేటీఆరే ముందుకు వచ్చాడు తప్ప కవిత తప్పు నా చెప్పింది అంకులు నిలబడట్లేదు, అన్నయ్యకి టికెట్ ఇవ్వమని డాడీ అంటే అప్పుడు ఉంటే నాకు అపోలు ఉండే అక్కడ. సో తర్వాత మీకు తెలుసు ఆయన సిరిసిల్ల పోయి గెలిచాడు, ఎస్టాబ్లిష్ అయ్యాడు, అద్భుతమైన స్పీకర్ అతను కూడా, నో డౌట్ ఇది పర్ఫార్మ్. కానీ కవిత ఊరుకోలే. కవిత జాగృతిని సృష్టించింది. ఆ జాగృతి ఉన్నటువంటి సంస్థాగత నిర్మాణం ఒకానొక సందర్భంలో టీఆర్ఎస్ కంటే పవర్ఫుల్ ఉండే. అవును. అప్పుడు కేసీఆర్కి ఏం చేయాలో తోచక ఆపలేక నిజామాబాద్ సీట్ ఇచ్చాడు ఆయన. ఉమ్, అప్పుడు గెలిచిన తర్వాత ఆయన చేసిన పొరపాటు అంటే జాగృతిని పక్క పెట్టింది, నిజామాబాద్ కూడా పక్క పెట్టింది, ఓడిపోయింది వాళ్ళు. అదే కనుక ఎస్టాబ్లిష్ చేసి అదే బతుకమ్మలను అదే జాగృతిని కనుక ఆమె కంటిన్యూ చేసి ఉంటే టుడే షీ వుడ్ బి ఏ పవర్ఫుల్ లీడర్. అది చేయకుండా ఆమె ఫ్రస్ట్రేషన్ గురైంది. ఈ అరెస్ట్ అనేది ఏమంటారు, ములుగుతున్న నక్క మీద తాటికాయ పడ్డట్టు అదొక దెబ్బ కొట్టిన. సో ఇవన్నిటి నుంచి బయటకు రాసే సందర్భంలో ఆ మానసిక సంఘర్షణ లోపల ఒక ఫ్రస్ట్రేషన్ గురి ఆమె ఉత్తరం రాసిందని నేను అనుకుంటున్నాను. అది నిజానికి అవసరమే లేదు. ఆ ఉన్న భావాన్ని కూడా పోయి వాళ్ళ ఫాదర్కి చెప్పుకోవచ్చు, కూతురు కదా. అవును. డెఫినెట్లీ కేసీఆర్కి పుత్ర వాత్సల్యం అంటే వాత్సల్యం హరీష్ అంటే కూడా తలమానం, ముగ్గురు ఆయన సమానంగా చూస్తాడు. ఉమ్, వీళ్ళు బయట తనుకుంటారు ఓడంటే ఓడు పడిచావాలి, కానీ కేసీఆర్కి ఆ ముగ్గురు అంటే చాలా చాలా ప్రేమ. అది నేను రోజు క్వార్టర్స్ చూసా, ప్రధానం కానీ కేసీఆర్ యొక్క అభిమానం కానీ. సో అది వాళ్ళు వెనక ఎంతవరకు కేసీఆర్ కూడా పార్టీ అండి జరిగితే మీరు 3 ముక్కలే. ఉమ్. అంటే ఇంకో విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించింది, బీజేపీ పైన విమర్శించలేదు కాబట్టి బీజేపీతో భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటారన్న చర్చ కార్యకర్తల్లో నడుస్తుందని. వాస్తవానికి ఇది చాలా రోజులుగా ఉంది కదా, ఎంపీ ఎలక్షన్లో కూడా అంతర్గతంగా బీజేపీకే పనిచేశారనే. మీ అనాలిసిస్ లో మీరు చెప్పారు వాళ్ళు 39 ఎమ్మెల్యేల తర్వాత విత్డ్రా అయిపోయారు. విత్డ్రా ఆగకుంటే ఎంపీలు 0 కారు. వాళ్ళకి అర్థమైపోయింది అంటే 3 వైపుల నుంచి కేసులు ముప్పేట దాడిలాగా వచ్చాడు మీరు. అది స్టేట్ గవర్నమెంట్ పెట్టిన ఎంక్వైరీలు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ చేసిన ఎంక్వైరీలు కావచ్చు, ఆ అమ్మాయి అరెస్ట్ కూడా కావచ్చు. ఇంత దాడులు జరుగుతుంటే ఇక్కడ కాంగ్రెస్ అటాక్ చేయబట్టి, అక్కడ బీజేపీ అటాక్ చేయబట్టి వాళ్ళకి ఎక్కడ రిలీఫ్ దొరకాలా? సో ఇది ఒక టాక్టికల్ గేమ్ కేసీఆర్ ఆడేది. సో రేపు పొద్దున రాబోయేలో లోకల్ బాడీలో ఆయన ఫ్రెండ్లీ కాంటెస్ట్ స్టార్ట్ చేసి ఎమ్మెల్యే ఎంపీ వచ్చేవరకల్లా డైరెక్ట్ అలయన్స్ పెట్టుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఆయన సైకాలజీ నాకు తెలుసు. ఇప్పటికిప్పుడు ఆయన అన్నాడు అలయన్స్ మీద గెలుస్తాం అంటాడు. అన్నాడు ఎంపీ సందర్భంలో దేశం తిరిగి చూడు నువ్వే చూడు ఎంతమంది వస్తారు ఎంపీలు, మీరు పీఎం అవుతారంటే కాకూడదా, నాకు అర్హత లేదా అన్నాడు. ఆ లెవెల్లో ఉంటుంది. కానీ మొదటి దెబ్బ ఎంపీలో తగిలింది. నీకు లోకల్ బాడీస్ కనుక ఆయన ఫ్రెండ్లీ కాంటెస్ట్ అని అట్లీస్ట్ అని బీజేపీతో పోకపోతే ఆయన 0 అయిపోతాడు. అంటే 0 అనేది కంటిన్యూ అవుతుంది. 0 అనేది అంటే ఒకటి గెలవటం ముఖ్యం. ఒకటితో గెలిచావా, 2 ఓట్లతో గెలిచావా, నువ్వు ఎన్ని ఓట్లు పడ్డా గెలవకపోతే లాభం ఏంటి కాదు. లోకల్ బాడీస్ లో కూడా ఈ రోజు వాళ్ళకున్న ఒక అడ్వాంటేజ్ అంటే కాంగ్రెస్ అనేది ఈ రోజు దెబ్బతిన్నది. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చతికిల పడ్డది. ఇప్పటికిప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ వస్తే నెంబర్ 1 స్థానంలో బీజేపీ ఉంది, నెంబర్ 2లో బీఆర్ఎస్. కానీ బీఆర్ఎస్ ఎంత స్థానానికి పడిపోయిందో మన అంచనా వేరే. కాంగ్రెస్ మాత్రం 3rd ప్లేస్ లో ఉంది, ఏం చేయలేము. అంటే వాళ్ళు పాపం వాళ్ళు ఆయన చెప్పుకున్నాడు చీఫ్ మినిస్టర్ డబ్బులు కావాలి నన్ను కోసుకొని తినండి అన్నాడు. ఇంకేముంటుంది అంతకంటే. అందువల్ల ఈ రోజు బీఆర్ఎస్ మళ్ళీ లేవడానికి ఒక స్కోప్ కాంగ్రెస్ యొక్క ఇన్ఎఫిషియన్సీ వల్ల ఏర్పడింది. ఇది డెఫినెట్లీ కేసీఆర్ లాంటి వాడు ఇంతకుముందు ఆయన దాంట్లో పెద్ద వ్యూహకర్త, ఆయన దాన్ని వాడుకోవడం ఏ రకంగా వాడుకోవాలి. డైరెక్ట్ ఫ్రెండ్లీ కాంటెస్ట్ చాలు కదండి, దోస్తులు అయిపోతారు మీరు. ఇంకోటి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ముస్లిం మైనార్టీలు అందరూ కూడా పార్టీ వెంటున్నారు, ఉద్యమంలో వాళ్ళు కూడా కీలకంగా ఉన్నారు. ఎంఐఎం లాంటి పార్టీలన్నీ కూడా చాలా సన్నిహితంగా ఉన్నాయి. కానీ ఇటీవల వక్ఫ్ బిల్ సందర్భంగా అసలు బీఆర్ఎస్ పార్టీ దానిపైన ఎక్కడ కూడా స్పందించలేదు. వేరే పార్టీలన్నీ అంశాల వారీగా దానిపైన మాట్లాడుతూ ఉన్నాయి, కొన్ని అంశాలపైన విభేదించాయి, కొన్నిట్లో అనుకూలంగా మాట్లాడాయి. దీనిపైన మాట్లాడకపోవడానికి కారణం ఏమంటారు? అది ఎంఐఎం క్యారెక్టర్, టీఆర్ఎస్ క్యారెక్టర్ కాదు. టీఆర్ఎస్ అనేది మొదటి నుంచి కూడా ముస్లిం కనుకోలేదు. మీరు అన్నట్టు ఏదో హోమ్ మినిస్టర్నే పట్టుకొచ్చి పాప ఆయన నమూదులని పెట్టుకున్నారు. రకరకాల సందర్భాల్లో వాళ్ళు ముస్లింస్ చాలా ఎంకరేజ్ చేశారు. అది పాలసీ కింద వాళ్ళు చేశారు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. కాంగ్రెస్ లో కూడా ముస్లింస్ అంటే మొదటి నుంచి కూడా అనుకూలత ఉంది. అయితే ఇక్కడికి వచ్చేవరకల్లా మీరు అన్నట్టు ఈ ఎంఐఎం పార్టీ ఎవరి అధికారులు ఉంటే వాళ్ళతో పోతారు తప్ప కేసీఆర్ మీద ప్రేమతోనో, కాంగ్రెస్ మీద ప్రేమతోనో, బీజేపీ మీద ప్రేమతో వాళ్ళది ఉండదు యాక్టివిటీ. వాళ్ళది ఒక సపరేట్ దాని ఏమంటారు ఆ 7 స్థానాలు ఆ ఎంపీ స్థానం ఈ మధ్య కాలంలో స్ప్రెడ్ అయ్యి ఔరంగాబాద్ లో గెలిచారు, ఇంకెక్కడో గెలిచారు, ఆశ్చర్యం అది.
అంటే వాళ్ళకి ఆ వెసులుబాటు వాళ్ళదే చూసుకుంటారు. ఎవరు అధికారం అంటే ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటారు ఇంగ్లీష్లో. అవును. ఎవడు అధికారం ఉంటే వాడే దేవుడు తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు అధికారంలో మీరు పోయినాక మీరు సపోర్ట్ చేయరు. అది కేసీఆర్ కానీ ఎవరైనా కానీ. సో ఆ థాట్ నుంచి ఎంఐఎం యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే పవర్ వైపు వెళ్తారు తప్ప ఇంకొరంగా పోరు. కాబట్టి మేము ఎంత ముస్లింలకు పెద్ద పెట్టేస్తామన్నా ఇప్పుడు బీఆర్ఎస్ని ఆదరించరు. వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తారు. అక్కడ ఢిల్లీలో కూడా మనం ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి కదా. అసలు బీజేపీ ఈ యొక్క హైదరాబాద్ వదిలిపెట్టి పెద్ద దగ్గర ఆయనతో ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే ఆయన పోయి కాంటాక్ట్ చేయడం, ముస్లిం ఓట్లు చీలటం, దానివల్ల ఈ వాళ్ళకి బీజేపీకి లాభం జరగడం ఎన్నో సందర్భాలు చూసాము. కాబట్టి ఆ స్ట్రాటజీస్ డిఫరెంట్ గా వాడుకోవాలి మనం. ఎంఐఎం మనం ఇందులో వీరితో కలిపి ఇప్పుడు ఆలోచించాలి. ఇంకోటి సార్, ప్రధానంగా నాకు మీరు రాసిన పుస్తకంలో కూడా నేను చదివిన గుర్తు, ఆయన అధికారంలో ఉండగా ఎవరిని కలవలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎవరిని కలవడం లేదు, అందరినీ కలవాలి అంటూ ఆమె ఒక సూచన కూడా చేసింది. మీరు పుస్తకంలో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. బర్ధన్ లాంటి పెద్ద నాయకుడు వస్తేనే ఈయన కలవకుండా కూర్చోబెట్టారనే విషయాన్ని అందులో రాశారు. ఎందుకు అసలు ఆ కలవకపోవడానికి కారణం ఏంటి? ఆయన ఏమనుకుంటారు అంటే నేతలకు ఎందుకు అందుబాటులో ఉండడం లేదు? అది కూడా ఆ ఓటమికి ఒక కారణం కదా. అది ఖచ్చితంగా ఉంటుంది. అది అధినేత కలవలేదు అనేటువంటి అసంతృప్తి ఎవరికైనా ఉంటుంది. మాలాంటి వాళ్ళం అది లేకుండా చాలా వరకు మేనేజ్ చేసేవాడు. ఢిల్లీలో కూడా ఆయన ఆఫీస్కి వచ్చేవాడు కాదు. 30 రోజులు ఆఫీస్ ఉంటే 3 రోజులు వచ్చేవాడు. 27 రోజులు ఇంటి నుంచే పరిపాలించాడు. కానీ ఆయన కలవట్లేదని కానీ ఆయన ఆఫీస్కి రావట్లేదు కవర్ చేసుకొని మాలాంటి వాళ్ళు చాలా మంది సమర్థులైన అధికారులు కూడా ఆయన ఉన్నారు కదా. సీఎం ఉన్నప్పుడు కూడా ఉన్నారు. వ్యవస్థ అనేది ఏంటంటే మీరు ఆఫీస్కి పోయినప్పుడు కూడా నడుస్తుంది. అది ఒక ట్రైన్ లాంటిది. ఆ రైలు పట్టాలుగా పోతూనే ఉంటుంది. ఎందుకంటే అధికారం యంత్రాంగం మానమే వ్యవస్థ అది. అయితే డ్రైవర్గా వాడు కాస్త మంచిగా ఉంటే ఎఫిషియెంట్గా స్పీడ్గా పోతుంది, నిద్రపోతే స్లోగా పోతుంది గూడ్స్ బండిలా. సో అది అక్కడ జరిగేది. కాబట్టి ఎవరున్నా అది నడుస్తూనే ఉంటుంది. అది ఈసారి కూడా అనేది సామాన్యుడు కాదు. 3 రోజులకు ఒకసారి వచ్చాడా, 1 నెలకు ఒకసారి వచ్చాడా, లేకపోతే రోజు ఆఫీస్కి పోయడా అనేది ఎవరు అన్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు. వస్తే నీకెందుకు ఇది వాళ్ళ ఫామ్ హౌస్ నుంచే పరిపాలిస్తున్నాడు. చివరిగా ఒక ప్రశ్న దిలీప్ గారు, ఈ లేఖ రాయడానికి అసలు కారణం ఏంటి? ఆమె రాజకీయంగా ఏమి కోరుకుంటూ ఈ లేఖ రాశారని మీరు అనుకుంటున్నారు? రివైవల్ తను తిరిగి ఆయన ఎస్టాబ్లిష్ తను కావడానికి కోసం ప్రయత్నమే తప్ప అందులో ఆమె ఏవైతే నెగటివ్ ఆస్పెక్ట్స్ టీఆర్ఎస్ లో ఉన్నాయో అవి మీరు హైలైట్ చేస్తే ఎక్కువ చర్చ అవుతుంది. మా నాన్న మంచివాడే, నేను కూడా మంచి అంటే ఎవడండి నేటుడు రాష్ట్రుడు చూస్తాడు. సో అందువల్ల ఆమె ఈ రోజు సెన్సిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి, టీఆర్ఎస్ ఎక్కడెక్కడ ఫెయిల్ అయింది అది హైలైట్ చేస్తున్నారు. అది సామాజిక కోణంలో కావచ్చు, లేదా ఆయన మీటింగ్స్ కావచ్చు, ఈ ఆర్గనైజేషన్ దాని ఏమంటారు తప్పులు కావచ్చు, ఆర్గనైజ్ పరంగా ఆ పార్టీ పరంగా జరుగుతున్న పార్టీ పరంగా తప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆమె హైలైట్ చేస్తే డిబేట్లో ఉంటుంది. ఆమె రివైవ్ కూడా అవుతుంది. ఆ అమ్మాయి కూడా ఇంతమంది చెప్పినట్టు ఆ చిన్న అమ్మాయి ఏం కాదు, అంటే మేము సామాన్యురాలు ఏం కాదు. హరీష్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ వీళ్ళు ముగ్గురు కూడా అద్భుతమైన స్పీకర్స్, మంచి దాని ఏమంటారు విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు. మామూలుగా తక్కువ ఒక ఫ్యామిలీలో ఉండదండి. విచిత్రంగా వాళ్ళకి ఎట్లా వచ్చింది ఆ క్యారెక్టర్స్ వచ్చాయి. కాబట్టి వాళ్ళని తక్కువ అంచనా ఎక్కువగా వేయలేము. ఈమె తన రివైవల్ కోసం ఈ రోజు ఫ్రస్ట్రేషన్ లో వచ్చి బయటికి రావడం కోసం ఎంచుకుంది ఒక మార్గాన్ని, అంతే తప్ప నిజంగానే సామాజిక స్పృహ ఉంటే పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక కేటీఆర్ ఫోటో ఎందుకు 4 పెట్టు 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు. ఇప్పుడు బీసీ అంటున్నావు కదా, ఒక బీసీని, ఒక ఎస్టీని, ఒక ఎస్సీని 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, అందులో కేటీఆర్ కూడా ఉండాలి. అంతా నువ్వే డామినేట్ చేయొచ్చు. దానికన్నా అందులో ఉండాలి కదా ఇక్కడ. మరి ఏంటి సోషల్ జస్టిస్ ఎక్కడ? నువ్వు దళితుడు ముఖ్యమంత్రి అని మొదలు పెడితే అన్ని అబద్ధాలే వాళ్ళు చెప్పింది. సో వాళ్ళు డిక్టేటర్స్ ఎవరైనా కానీ. రేపు పొద్దున సీఎంగా కేటీఆర్ అయితే ఇంతకంటే ఎక్కువ డిక్టేటర్ అవుతారు అతను. నేనేమంటానంటే అది వాళ్ళ క్యారెక్టర్స్, అది వాళ్ళకి తెలుసు ఏ టైంలో ఏమంటారు వీణ మేయడానికి ఆ తంత్రులు ఏ తంత్రి వాడితే మీకు ప్రజలకు వినసంపు రాగం వస్తుందో ఆ కుటుంబానికి తెలిసిందే, ఎవరికి తెలియదు. ఓకే, థ్యాంక్ యూ దిలీప్ కుమార్ గారు. థ్యాంక్ యూ. రాజకీయ ప్రయోజనాల కోసమే ఆమె లేఖ రాసేది, ఆమె సామాన్యురాలు కాదు అంటూ దిలీప్ కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.